రిజర్వేషన్ల విషయంలో వర్గీకరణ అంటే ఐ మీన్ వారు ఎస్సీని వర్గీకరించడం జరిగిందా ఏబిసిడిగా, లేకపోతే రిజర్వేషన్ల శాతం పెంచడం జరిగిందా? క్లియర్గా ఏమంటారు అసలు? రిజర్వేషన్ శాతం 1% కూడా పెరగల. ఉన్న రిజర్వేషన్లో కేటగరేషన్ అన్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ మళ్ళీ మొదటికి పెట్టారంటే, యాక్చువల్లీ దీనికి పూర్తి పరిష్కారం ఇక్కడ భారతదేశంలో ఏ వ్యవస్థ నడవాలన్నా పార్లమెంట్ పరిధిలో షెడ్యూళ్ళు జరగాలి. అధికరణ లేకుండా హక్కు సంక్రమించబడదు. భారతదేశ ముఖ చిత్రాన్ని మనం చదివినప్పుడు, పార్లమెంటరీ వ్యవస్థ ముఖ చిత్రాన్ని చదివినప్పుడు, రాజ్యాంగాన్ని చదివినప్పుడు, ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే ఇక్కడ మనకు ఆర్టికల్ని అనుసరించే మాట్లాడుతున్నాం, అంతే కదా. ఈ దేశంలో ఏ హక్కు ఏ ప్రభుత్వం ఇవ్వాలన్నా దానికి ఒక అధికరణ కావాలి. ఆ అధికరణ రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు ఏ శక్తి వచ్చినా తొలగించబడదు, మళ్ళీ రాజ్యాంగ మార్పుతోనే జరుగుద్ది. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు అనేది మాలా మాదిగల మధ్య వ్యత్యాసం కంటే మాదిగలకు ఉపశమనం, అంతే, పరిష్కారం కాదు. ఎందుకు కాదు అంటే, వర్గీకరణ అనేది పార్లమెంట్ నుండి వచ్చే రిజర్వేషన్ నుండి జరుగుతున్నది. ఇది ఎక్కడి వరకు ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. ఎన్నింటిలో ఇచ్చారు? విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే ఇచ్చారు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే మరి ఆర్థిక రాజకీయ రంగాల్లో పరిస్థితి ఏంది? అదే సుప్రీంకోర్టు మాట్లాడింది, ఈ కులాల మధ్య అసమానతలు ఉన్నాయి, రిజర్వేషన్లను కొన్ని కులాలే పొందుతున్నాయి, అవసరమైతే దీన్ని క్లిమియర్ పద్ధతిలో అమలు చేయండి అని చెప్పింది. సరే, ఆ అంశాన్ని తీసుకున్నప్పుడు అది ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్కు వర్తించదా అనేది అది వేరే అంశం. అంటే ఎంత లోతుకు పోయి మాట్లాడింది? చాలా అన్యాయం జరుగుతుంది కొన్ని కులాలకు, వాటికి ఉనికి లేకుండా పోతుంది అని చెప్పింది. ఇప్పుడు భారతదేశంలో ఉనికి ఉండాలంటే ప్రధానంగా ఏముండాలి? ఆ కులాలు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి. కొన్ని కులాలు ఇప్పటికీ ఉనికిలో లేవు, అసలు రిజర్వేషన్నే పొందుతలేవు, వాటికి హక్కు రావాలి. రిజర్వేషన్ పొందుతున్న కులాలు వాటి జనాభా నిష్పత్తి ప్రకారంగా రాజకీయ వాటా రావాలి. ఈ రాజకీయ వాటా రావాలి అంటే ఈరోజు రాజకీయాలు కానీ విద్యా వ్యవస్థలు కానీ ఏది కానీ ఆర్థిక రంగానికి ముడిపడి ఉంది. పారిశ్రామికవేత్తలుగా ఈ కులాల నుండి ఎదగాలి అంటే ఆర్థిక విభజన కూడా జరగాలి. మరి ఇవేవి జరగకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేటిది ఎంత? విద్యారంగం, ప్రైవేట్ రంగం అయిపోయింది విద్యారంగం. ఉద్యోగ రంగం, నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను, మన మధ్యలో చర్చ, ఏ ఉద్యోగ రంగమైనా ప్రైవేట్ సెక్టర్ కాకుండా ఉందా ప్రభుత్వ పరిధిలో? ఇక రిజర్వేషన్లు వచ్చేటివి ఎక్కడిది? దీంట్లో వర్గీకరణ జరిగేది ఎక్కడిది? నేను ఐఏఎస్ కావాలి, నా బిడ్డలు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, దీని నియామకం ఎవరి పరిధిలో ఉంటుంది? కేంద్రం పరిధిలో ఉంటుంది. మరి అక్కడ కేటగరేషన్ లేదుగా, అంటే న్యాయం జరిగినట్ట? తీర్పు వల్ల న్యాయం గెలిచిందని చెప్పొచ్చు. ఏబిసిడి వర్గీకరణ వల్ల న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా క్లియర్గా చెప్పండి. వర్గీకరణ వల్ల న్యాయమే జరుగుద్ది. వర్గీకరణ కోరుకునేది సమాజంలో అందరికీ వారి వారి నిష్పత్తి ప్రకారంగా వాటా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఓకే, అక్కడ వరకు వస్తున్నానండి. మరి తాంబూలాలు ఇచ్చేసాం తనుకు చావండి అన్నట్లుగా కేంద్రం అదే బయటకు వచ్చింది, తీర్పు ఒకటి బయటకు వచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో పెట్టింది డిస్క్రిప్షన్ పవర్ అన్నది. మరి ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితో ఉండకపోతే మళ్ళీ ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ముందుగా సుప్రీంకోర్టు తప్పు పట్టరాదు. ఎందుకు తప్పు పట్టరాదు? చిత్తశుద్ధిని కూడా తప్పు పట్టరాదు. సుప్రీంకోర్టు ముందు వచ్చిన అంశం విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి పంజాబ్ గవర్నమెంట్ వేసిన కేసు విషయంలో చర్చ జరిగింది. సుప్రీంకోర్టు ముందు ఏ పదాలు అయితే ఉంటాయో వాటి మీదనే తీర్పిస్తుంది. సమస్య ఎంత లోతుగా ఉన్నా విశ్లేషించింది సుప్రీంకోర్టు. చాలా రంగాల్లో వెనుకబడి ఉన్నారని విశ్లేషించింది. తీర్పు మాత్రం 2 రంగాల్లో ఇచ్చింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తనకు చూస్తాయా, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయా అంటే ఇక్కడ క్లియర్గా రాజ్యం కానీ అగ్రవర్ణాలు కానీ చేస్తున్న కుట్ర మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? దీనికి శాశ్వత పరిష్కారం చెప్తే తర్వాత ఇవి చేసేటి ఏంటి? రాజ్యాధికార దిశగా పోతాయి ఈ కులాలన్నీ. ఇప్పుడు జరగాల్సింది ఏంది? మళ్ళీ వర్గీకరణ చేయండి మహాప్రభు అని రాష్ట్ర ప్రభుత్వాల మీద పడాల్సిందే. మాదిగలు కానీ మాలలు కానీ మేము చేయమంటాం, వాళ్ళు వద్దంటారు. ఒకవేళ ఎస్సీ సోదరులకు రాజ్యాధికారం వైపు పెడుతున్నారు కాబట్టి, అటు సైడ్ పవనాలు వీస్తున్నాయి కాబట్టి, మరి వారిని కొంతగా ఆపేందుకు వర్గీకరణ అనేది తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వాలు తీసుకొచ్చిన పని ఇది అని బయట వినిపిస్తుంది. అది తప్పు. ఇప్పుడు భారతదేశం ముఖ చిత్రంలో అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎందుకు తెచ్చారు? సమాజంతో సమాంతరంగా నడవమని ఇచ్చారు, అంతే కదా. వర్గీకరణను తప్పుపడితే రిజర్వేషన్లను తప్పుపట్టినట్టే, రిజర్వేషన్లను తప్పుపడితే సమానత్వాన్ని తప్పుపట్టినట్టే. ఇది క్లియర్. రిజర్వేషన్ ఇచ్చింది సమాంతరంగా ఎదగడం కోసం, వర్గీకరణ కోరుకునేది కూడా సమాజంతో సమాంతరంగా నడవనికి. ఓకే, రిజర్వేషన్ల పేరు చెప్పి ఒక కులాలు ఇవి ఇప్పుడు క్లియర్గా మాలలు మాదిగలు తప్ప ఏ కులం తింటుంది దీంట్లో? 59 కులాల్లో చెప్పండి, ఒక 4 కులాల పేర్లు చెప్పండి. ఉన్న
ఉన్న రెండు కులాల గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కానీ గడిచి ఉన్న ప్రభుత్వాలలో కానీ మాల సోదరులు రాజకీయ ప్రాతినిధ్యం వహించారా, మాదిగ సోదరులు ఎక్కువగా రాజకీయ ప్రాతినిధ్యం అనుభవించారా? మాలలే అనుభవించారు. ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు తెలంగాణ నుండి పార్లమెంటు సభ్యులుగా చూసుకున్నప్పుడు ఒక్క మాదిగ లేడు. మరి తెలంగాణలో మాదిగ జనాభా ఎంత? మాలల కంటే ఎక్కువ. సమానత్వం కోసం కదా రిజర్వేషన్. అవును. మరి ఇప్పుడు సమానత్వం అమలు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం వద్దా లేదా కేంద్ర ప్రభుత్వం తప్పంటారా? కేంద్రం తప్పు. కేంద్రం తప్పు అని నేను ఎందుకు అంటున్నానంటే, రిజర్వేషన్ పంపిణీ విధానము రాష్ట్రాల చేతిలో ఉండొచ్చు కాక, కానీ అధికారులన్నీ కూడా కేంద్రం పార్లమెంటే ఫైనల్. ఓకే, దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే పార్లమెంట్ సరైన రీతిలో నిర్ణయం తీసుకోకుండా దీన్ని ఎప్పటికీ న్యాయ వ్యవస్థ చుట్టూ తిప్పుకుంటూ న్యాయ వ్యవస్థ నుండి పరిష్కారాలు తెప్పిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా ప్రకటన చేశారు అనుకుందాం. రేపు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితి అంతర్లీనంగా ఉన్న సమస్యల రీత్యా జరుగుద్ది. బట్టి విక్రమార్క గారే వస్తారు. ఆయన ఏ సామాజిక వర్గం? మాల సామాజిక వర్గం. ఇప్పుడు మాలలకు ఏముంది? ఈ వర్గీకరణ ఎట్లా చేసి అడ్డుకోవాలని ఉంది. ఇప్పుడు మాదిగలం మేము నిశ్చితంగా ఉండగలుగుతామో వర్గీకరణ జరిగిపోద్ది మాకు బట్టి విక్రమార్క చేస్తారని? ఇప్పుడు మీరు ఏబిసిడి వర్గీకరణ సాధించింది మాలలతోటి పోటీ పడటానికా లేకపోతే సమాన అవకాశాలు పొందడానికా? క్లియర్గా ఏమంటారు మీరు? మాతో పాటుగా మా వెనుకబడిన కులాలను ముందు తీసుకురావడానికి. మా వర్గీకరణ సూత్రం కూడా అదే. మాతో పాటుగా మా వెనుకబడిన కులాలను మాతో సమాంతరంగా తీసుకురావడం మేము కోరుకుంటున్నాం. మేము అడ్డుకోవట్లేదు. మరి మీరేమో సమాంతరం అంటున్నారు, వాళ్ళేమో ఇది అన్యాయం అంటున్నారు. ఏబిసిడి వర్గీకరణ మాకు వద్దని కొన్ని వర్గాలు బయటకు వచ్చినాయి. అట్లంటే రిజర్వేషనే వద్దన్నట్టు. రిజర్వేషన్ మూల సూత్రం ఏంది? సమాజంతో సమానంగా ఎదగడానికి రిజర్వేషన్. ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్కు వాళ్ళు నాగరిక వ్యవస్థకు భిన్నంగా ఉన్నారు. నా నోటీస్ ఏమనుకుంటున్నాయంటే మీకు ఇస్తున్న 15% ఎంతో రిజర్వేషన్ అనుకుంటున్నారు. ఆ 15% భంగం కలగలేదు, బట్ ఉన్నదాన్ని పంచిపెట్టేందుకు వాళ్ళు ఈ ప్రయత్నాలు చేశారు కాబట్టి మీరే కొట్లాడుకుంటున్నారు అన్న వ్యాఖ్య ఒకటి బయటగా సోషల్ మీడియా వినిపిస్తుంది. ఎంత నిజం అంటారు? అంటే ఇక్కడ ఒకటే కాదంటారా? ఇది కొట్లాట కాదు, కొట్లాట అని అనుకోవద్దు. ఇప్పుడు మాలల్లో కూడా కొంతమంది స్వాగతించే వాళ్ళు ఉన్నారు. దానికి జై భారత్ సంస్థ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. మొన్న మల్లురావు గారు కూడా చెప్పారు. కాకుండా మిగతా కులాల్లో ఉన్న అభ్యుదయవాదులు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఏ కమ్యూనిటీ నుండి చూసుకున్నా ఆ కమ్యూనిటీ నుండి ఒకరు ఈ సామాజిక న్యాయం అనే ఎజెండాకు మద్దతు ఉంది. ఇక్కడ ఒకటి ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో మాల మాదిగల పోరాటంగా కనిపిస్తుంది, కానీ దీన్ని దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఇక్కడ మాదిగలు చేసే వృత్తిని ఎన్నుకున్న వాళ్ళు చెమర్లుగా ఉండే ఉత్తర భారతంలోని వాళ్ళు 100% వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈ రిజర్వేషన్ ఎవరికైతే ఎక్కువ బెనిఫిషియరీగా మారిందో వాళ్ళు కేటగరైజేషన్ ఒప్పుకోవట్లే. దానివల్ల ఏం జరుగుతుందంటే కొన్ని కులాలు పూర్తిగా అంతరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు సింధీ భాగవతులకి ఈ తెలంగాణ నేలపైన చాలా అద్భుతమైన పోషణ ఉండేది. వాళ్ళకు వృత్తి లేని పరిస్థితి ఈరోజు. డక్కలి అనేవాడు ఈ కమ్యూనిటీల మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కనపడిన పరిస్థితి. ఉపకులాలు. మరి వాటికి విద్యారంగంలో అవకాశం ఇచ్చి, ఉద్యోగ రంగంలో అవకాశం ఇచ్చి, వాటిని కూడా రాజకీయ రంగంలో సమాంతరంగా పట్టుకపోతే కదా ఈ రిజర్వేషన్లకు అర్థం దొరికేది. అట్లా కాకుండా మేము మాత్రమే తింటాం లేదా మీరే తినుండ్రి అంటే ఎట్లా? మాదిగలుగా మేము అడుగుతున్నది మాకు మాత్రమే అంటలే. మాదిగలుగా మాకు మాత్రమే అంటే మేము కూడా ద్రోహం చేసినట్టే ఇతర కులాలకి. ఇప్పటివరకు ఒకవేళ మాల సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుల యొక్క సందేహాన్ని నేను అడిగాను అనుకోండి. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం కూడా వారి నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఇప్పుడు 30 ఏళ్ళు పోరాటం ఫలితంగా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరిగింది. మరి ఒకవేళ మాల సోదరులు కూడా కలుపుకుంటే 30 ఏళ్ల లోపే, ఒక 20 ఏళ్ల లోపే, 10 ఏళ్ల లోపే, 5 ఏళ్ల లోపే ఇది వర్గీకరణ మీరు కోరుకున్నది లేదా ఇద్దరు సమిష్టిగా కోరుకున్నది జరిగేది కదా అన్న కోణం ఒకటి వినిపిస్తోంది మాదిగ సోదరుల నుంచి కూడా. ఏమంటారు దీనికి? ఇక్కడ మాలా మాదిగలు గెలవకుండా రాజకీయ ఎజెండా పడ్డది. ఒక పార్టీ వైపు మాదిగలు, ఒక పార్టీ వైపు మాలలు పోవడం ప్రతి ఎన్నికల్లో, తద్వారా మాలా మాదిగల ఐక్యత దెబ్బతినడం జరుగుతూ వచ్చింది. ఇక్కడ సమస్యల్లా ఎక్కడ ఉంది అంటే, సమస్య ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నది కాదు, కానీ పోరాటం నిరంతరం నడిచింది రాష్ట్రాల మీదనే జరిగింది. మాదిగల పోరాటం నిరంతరం నడిచింది రాష్ట్రాల పరిధిలోనే. అసెంబ్లీ తీర్మానాలు కావాలని, ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి పోవాలని ఇది జరిగింది. ఇది అంతిమంగా పరిష్కారం ఎప్పుడు అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అంతిమ పరిష్కారం మాత్రం కాదు. న్యాయంగా నిలబడింది తప్ప అంతిమ పరిష్కారం కాదు. దీనికి అంతిమ పరిష్కారం అనేది రాజ్యాంగ సవరణతోనే. రాజ్యాంగ సవరణ జరిగినప్పుడే రాజకీయ రంగంలో వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా వాటా వస్తుంది.
ఆయా కులాలు రాజ్యాధికారంలోకి రానికి అవకాశం ఉంటుంది, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవుతాయి. రాజ్యాధికార భాగస్వామ్యం లేకుండా ఆర్థిక వాటా రాదు, ఆర్థిక వాటా రాకుండా రిజర్వేషన్ వాటాలు జరగవు. అంటే ఈ సమాజంతో సమాంతరంగా నడవవు. అయితే మాలా మాదిగల మధ్య వ్యత్యాసం ఎందుకు ఏర్పడ్డది అంటే ఇది రాజకీయ పార్టీలు చేసిన కుట్రలే. మాదిగలు ఎప్పటికీ నిరంతరం కూడా మాదిగల పోరాటాలు చూసినా మాలలకు ఎక్కడ జరిగినా నేను ఒప్పుకుంటున్నాను, రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు చేసిన కుట్రే అంటారు, ఆయన బలవుతున్నాం అంటారు. రైట్. మరి గొంగట్లో కూర్చొని అందులో భోజనం తింటూ ఉంటే వెట్టుకులే వస్తాయి అన్న విషయం తెలియదా మన సోదరులకు, ఎస్సీ సోదరులకు? రాజకీయాలకు అతీతంగా మీరు రాజకీయ శక్తిగా శాసించే వ్యక్తిగా ఆశించే వ్యక్తులుగా కాకుండా ఒకవేళ మీరు రాజ్యాధికారం వైపు వెళ్ళి ఉంటే ఇప్పటికే మీకు కావాల్సింది మీ దామర్ష ప్రకారం మీరు తీసుకునేవాళ్ళు కదా, మరి అట్లా ఆ విషయం ఎందుకు ఫెయిల్ అయ్యారంటారు ఎస్ సోదరుడు? ఇక్కడ రాజ్యాధికారాన్ని ఎజెండాగా పెట్టి రిజర్వేషన్ హక్కులు తర్వాత పొందుదామంటే కాదు. ఈరోజు నేను ఆకలితో ఉన్నా, నాకు ఈ పూట భోజనం అయితే 2 అడుగులు వేయగలుగుతాను, కానీ ఈ పూట నేను పస్తుండైనా కానీ నీతో పరిగెత్తామంటే సాధ్యం కాదు కదా. ఈ పూటకి నా కడుపు నిండాలి, ఆ తర్వాత మాత్రమే నేను పోరాటానికి సిద్ధం కావాలి నీతో పాటు పరిగెత్తడానికి. అంటే మాల సోదరులు ఎప్పుడు చెప్పే రాజ్యాధికారము కొన్ని కులాలకు వాటి వాటా దక్కకుండా, రిజర్వేషన్లో వాటి హక్కులు రాకుండా రాజ్యాధికారం వైపు ఎలా వస్తాయి? ఓకే, చాలా బాగా చెప్పారు. మన ఇంట్లో భోజనం చేసి పక్కింట్లో పని చేసినట్లుగా మరి ఇక్కడ మీరు ఓట్లు వేసి గెలిపించుకున్న మీ రాజకీయ నాయకులు ఉండనే ఉన్నారు, మీ రాజకీయ ప్రతినిధులు ఉండనే ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా ఉన్నారు, సర్పంచ్లుగా ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఏమంటారు దానికి తలంత బలగం ఉంది కానీ తలగబోసే దిక్కు లేదన్నట్లుగా మరి ఈ రోజు ఇట్లా ఎందుకు తయారైందంటారు ఎస్సీ సోదరుల యొక్క పరిస్థితి? ఇప్పుడు రాజకీయ పార్టీల ఎజెండా ఏ వర్గ పునాదుల మీద పుట్టిన రాజకీయ పార్టీ ఆ వర్గ పునాదుల మీదనే పనిచేస్తుంది. ఇంకో కులానికి సంబంధించిన ప్రతినిధుల వాదం ఎందుకు వినబడుతుంది? ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళ కమ్యూనిటీ నాయకులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మా కమ్యూనిటీ అంశం వచ్చినప్పుడు చంద్రబాబు గారే మాట్లాడాలి, మళ్ళీ మా కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడడానికి లేదు. అంటే ఇది చూస్తూనే ఉన్నాం కదా. అంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీలో కూడా ఇంకొక విషయం కూడా మనం చర్చిద్దాం, ఎందుకంటే ప్రజల్లో మన చర్చ ఒక ఆరోగ్యకరంగా వాతావరణం సృష్టించాలి. ఇప్పుడున్న నాయకులు కానీ మాజీగా ఉన్న నాయకులు కానీ మేము దళిత పక్షపాతం అంటూ మెడలో బోర్డులు వేసుకుని తిరగడం జరిగింది. అంటే వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నవారు కానీ గతంలో ఉన్నవారు కానీ మన మొత్తం మీద మీరు దళిత పక్షపాతి అంటూ చెప్పుకోవడం జరిగింది. చేతలకి మాత్రమే పరిమితం కాలేదు, దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఒక పార్టీ మూల సిద్ధాంతం మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ కుల సిద్ధాంతాన్ని తీసుకుపోలేరు. ఆ పార్టీ నిర్మాణం మూల సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ఆ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయాలి. ఇది రాజకీయాలు. కుల సిద్ధాంతం ఆ కులం కోసం పనిచేయాలి. రాజకీయాల్లోకి పోయినా ఆ పార్టీ సిద్ధాంతం మీద పనిచేసే నాయకుడు ఆ కుల సిద్ధాంతానికి పనికిరాడు. రాజకీయాలు వేరు, కుల సిద్ధాంతం వేరు. క్లియర్గా రాజకీయ నాయకుడికి సమాజంలోని అన్ని కులాల వాళ్ళ ఓట్లు కావాలి, కులవాదికి మాత్రం కులంలోని బలం కావాలి, కులానికి న్యాయం జరగాలి. ఇవి 2 భిన్నంగా ఉంటాయి. రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు ఆ కులాలకి బాగుపరుస్తారు అంటే జరగదు. అది ఆ కులాల పేరు మీద వచ్చే రాజకీయ పార్టీలు మాత్రం అధికారంలోకి వచ్చినప్పుడే ఆ కులాలకు హక్కు దక్కుతుంది. అప్పటి వరకు ఆ కులాలకు రాదు. ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఒక దళితుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన దళితుల భవిష్యత్తు ఏం మారదు. చిన్న ఎగ్జాంపుల్, తెలంగాణ నుండి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికైనా గ్రామానికి స్పష్టమైన రోడ్డు లేదు.